అందరికీ నమస్కారం అండి. మిమ్మల్ని ఒక చిన్న ప్రశ్న వేస్తా. కర్మ కర్మ అని అందరూ చెప్తున్నారు కదండి. ఇప్పుడు కర్మ సిద్ధాంతాన్ని చాలామంది చెప్తున్నారు. మరి కర్మ గొప్పదా, ధర్మం గొప్పదా? చెప్పండి, ఏది గొప్ప? కర్మ గొప్పదా అంటే మనం చేసే పని గొప్పదా, ధర్మం గొప్పదా? ఈ రెండు ప్రశ్నల్లో మేము మిమ్మల్ని వేస్తున్న ఏది గొప్ప రెండింటిల్లో అన్న ఈ ప్రశ్నకి సమాధానమే ఈరోజు మనం చూసే వీడియో. చూద్దామా? వీడియోలోకి వెళ్ళిపోదామా? అరండి. ఒకసారి కర్మ ధర్మం ఈ విధంగా ప్రశ్నించుకుంటున్నాయి. నేను గొప్ప, నేను పని చేయకుండా అసలు లోకంలో ఏది నడవదు, లోకమే ముందుకు సాగదు అంటోంది కర్మ ధర్మంతో. నేను లేనిది లోకంలో అధర్మం పెరిగిపోయిందనుకో, ఏ పనులు కూడా చేయలేదు, అందరూ కొట్టుకు చేస్తారు అని అంటోంది ధర్మం. నువ్వెందుకు గొప్ప, నేను గొప్ప అంటోంది కర్మ. కాదు, నేను గొప్ప అంటోంది ధర్మం. కర్మ ధర్మం రెండు ఇలా వాదించుకుంటూ ఉన్నాయండి. వాదన ఎంతకి తెగల. ఏం చేయాలి? పదండి, మన ఇంద్రుడి దగ్గరికి, స్వర్గంలో ఉన్న ఇంద్రుడి దగ్గరికి వెళ్ళిపోతాం. దేవేంద్రుడి దగ్గరికి బయలుదేరి వెళ్ళారండి. దేవేంద్రుడి దగ్గరికి వెళ్ళి ఈ విధంగా నేను గొప్ప అని కర్మ, కాదు నేనే గొప్ప అని ధర్మం రెండు మళ్ళీ ఆయన దగ్గర వాదనలు మొదలుపెట్టినాయి. ఇంద్రుడు అన్నాడు, ఇద్దరూ గొప్పేనయ్యా, వదిలేసేయండి అంటున్నాడు ఇంద్రుడు. ఆయన ఒప్పుకోవటం లేదే. కర్మ అంటుంది ధర్మం ఎందుకు గొప్ప, నేనే గొప్ప అంటుంది. ధర్మం ఏమంటుంది, కర్మ ఎందుకు గొప్ప, నేనే గొప్ప అంటుంది. ఈ వాదన తేల్చలేకపోతున్నాడు దేవేంద్రుడు కూడా. అక్కడే ఉన్న బృహస్పతి, దేవతల గురువైన బృహస్పతి విన్నాడండి. నేను చెప్తా రండి అని నలుగురు బయలుదేరి విక్రమాదిత్యుడి దగ్గరికి వెళ్ళారు. మహారాజు విక్రమాదిత్యుడి దగ్గరికి వెళ్ళి ఆయన ముందర ఈ గోళంతా కూడా చెప్పుకున్నారు. ఆయన దగ్గర కూడా ఇరువురు వాదించుకుంటున్నారు. మళ్ళీ మొత్తం నలుగురు వెళ్ళారు విక్రమాదిత్యుడి దగ్గరికి. ఎవరెవరండి? దేవేంద్రుడు మరియు ఈ కర్మ ధర్మం బృహస్పతి. ఈ నలుగురు కూడా విక్రమాదిత్యుడి దగ్గరికి వెళ్ళి వీళ్ళిద్దరిలో నేను గొప్ప నేను గొప్ప అని ఇరువురు వాదించుకుంటున్నారు. ఏమీ అర్థం కాక మీ దగ్గరికి తీసుకొచ్చామన్నారు. మళ్ళీ ఆయన దగ్గర కూడా మళ్ళీ వాదించుకుంటున్నారు. నేను గొప్ప, నేను లేకపోతే ఒక్క పని అవ్వదు అంటే, నేను లేకపోతే అధర్మం పేటరేకిపోయి అసలు లోకమే ఉండదు అంటోంది ధర్మం. ఇరువురు మళ్ళీ పోట్లాట మొదలుపెట్టేప్పటికీ విక్రమాదిత్యుడు ఒక పని చేశాడు. అప్పుడు వీళ్ళు మాట్లాడుకుంటూ ఉండగాను అటు నుంచి ఒక వ్యక్తి వెళ్తున్నాడు. కర్మతో అంటాడు కదా, నువ్వు ఆ వ్యక్తితో వెళ్ళు, నువ్వు ఆ వ్యక్తితో కలిసి వెళ్ళు అని చెప్పాడు. అప్పుడు ధర్మం అంది, నేనెళ్ళను, కర్మను ఒకదాన్ని వెళ్ళమను అన్నాడు. సరే, కర్మ అతనితో కలిసి వెళ్ళింది. అతడు ఎక్కడికి బయలుదేరుతున్నాడు? తన గురువు గారు ఆ అడవుల్లో తపస్సు చేసుకుంటున్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళి ఏదో అడుగుదామని వెళ్తున్నాడండి. వెళ్ళాడు. ఇప్పుడు ఆ వ్యక్తిలో కేవలము కర్మ మాత్రమే ఉంది, ధర్మం లేదు. ఆ కర్మ అతనితో కలిసి వెళ్ళింది, చూసింది. ఈ శిష్యుడు ఆ యొక్క గురువు గారిని పిలిచాడు. గురువు గారిని పిలిస్తే గురువుగారు పలకలేదండి. ఆయన ధ్యానంలో ఉన్నాడు, పలకలేదు. 1కి 4 సార్లు పిలిచాడు. ఎంత పిలిచినా పలకపోయేప్పటికీ కేవలము కర్మ మాత్రమే ఉంది కదా. వెంటనే అక్కడున్న కర్ర తీసుకొని గురువుగారు తలకాయ మీద పటామని కొట్టేశాడండి. వెంటనే కర్మ గురువుగారిలో ప్రవేశించింది. గురువుగారు కళ్ళు తెరిచాడు. ఎదురుకుండా శిష్యుడు, తన ప్రియ శిష్యుడు, తన నెత్తి మీద కొట్టింది తన ప్రియ శిష్యుడే. చాలా కోపం వచ్చిందండి. వెంటనే తన తపశక్తితో ఏం చేశాడు, నువ్వు గాడిదైపో అని శపించేశాడు. శిష్యుడు కాస్త గాడిదైపోయాడు, గాండ్రించుకుంటూ ఉన్నాడు. వెంటనే ఈ కర్మ ఏం చేసింది,
ఆ గాడిదలో ప్రవేశించేసేసి గాడిదతో పాటు ఇక్కడికి వచ్చేసింది. ఎక్కడికి? విక్రమాదిత్యుడు ఎక్కడ ఉండి ఆ వ్యక్తితో వెళ్ళమని చెప్పాడో వాళ్ళందరూ అక్కడే ఉన్నారు. అక్కడికి వచ్చేసింది గాడిద. ఈ కర్మ ఏమంటుంది? హలో రాజా, నేను చూడు ఈ మనిషిని గాడిదగా మార్చేశాను అన్నాడు. అవునా? సరే, నువ్వు ఇక్కడే ఉండు, ధర్మం నువ్వు ఈ గాడిదతో వెళ్ళు అన్నాడు. అప్పుడు ధర్మం గాడిదతో బయలుదేరి వెళ్ళిందండి. బయలుదేరి వెళ్ళంగానే గురువు గారిని చూసి చాలా బాధపడుతోంది గాడిద. వెంటనే ధర్మం గురువు గారిలో ప్రవేశించింది. గురువు గారు కళ్ళు తెరిచాడు. ఈ శిష్యుణ్ణి చూశాడు. గాడిదగా ఇలా మార్చేశానే అని బాధపడ్డాడు. బాధపడిపోయి ఏమీ చేయలేక ఊరుకుండిపోయాడు. మరల ధర్మం ఈ గాడిదలో ప్రవేశించి ఇక్కడికి వచ్చేసింది. తిన్నగా ఇంటికి బయలుదేరాడు గాడిదను తీసుకొని ధర్మం. భార్య చూసింది, భార్యలో ప్రవేశించాడు. అరే, నా భర్త ఈ విధంగా గాడిదైపోయిందే అని, ఇది చేసింది ఎవరు అని తెలుసుకొని అక్కడికి బయలుదేరింది. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం ధర్మం ఆ యొక్క గాడిద భార్య మీద ఉంది కాబట్టి బయలుదేరి ఈ యొక్క గురువు గారి దగ్గరికి వచ్చారండి. వచ్చి నమస్కరించగానే గురువు గారు అన్నాడు కదా, శాపం ఇచ్చేసాను, నేను ఇప్పుడు ఏమీ చేయలేను అంటే ఆ భార్య బతిమలాడుతుందండి. అప్పుడు గురువు గారు ఒకటే మాట అన్నాడు, దీనికల్లా ఇంద్రుడు బృహస్పతి కలిసి ఉన్న చోటుకి వెళ్ళండి అని. వెంటనే ధర్మం గాడిదలోకి ప్రవేశించి బయలుదేరి ఈ విక్రమాదిత్యుడు ఉన్న ప్లేస్కి వచ్చింది. వెంటనే విక్రమాదిత్యుడి దగ్గరికి రాగానే ఆ యొక్క గాడిదని మనిషిగా తయారు చేశారు బ్రహ్మ, ఇంద్రుడు మరియు బృహస్పతి. ఇరువురు ఆ విధంగా ఇరువురు కలిసి ఉంటే కనుక అవుతారు అన్నారు కదా. గాడిద కాస్త మళ్ళీ మనిషి అయిపోయాడు. మనిషిగా చేసింది ధర్మం. కర్మ గాడిదని చేసి మనిషిని గాడిద చేశాను అని సంతోషపడుతుంది. సక్రమమైన పని చెయ్యాలి అంటే ధర్మంతో కలిసి ఉన్న కర్మని చెయ్యాలి. సక్రమమైన కర్మలు చేస్తే అది మనకి పుణ్యాన్ని ఇస్తుంది. కానీ కేవలము కర్మ చేయటం వల్ల కాదు, సక్రమమైన కర్మ చేయాలి. ఆ సక్రమమైన కర్మ ఉండాలి అంటే ధర్మంతో కలిసి ఉండాలి. ధర్మం రక్షతి రక్షితః. ధర్మం ఎక్కడుంటే మహావిష్ణువు ఆ ధర్మాన్ని రక్షిస్తాడు. కాబట్టి ఇప్పుడు చెప్పండి, కర్మ గొప్పదా ధర్మం గొప్పదా? ధర్మమే కదా. కేవలము కర్మ కాదు, సకర్మ మంచిది. సకర్మ కావాలి అంటే కర్మతో పాటు ధర్మం ఉండాలి. ఇది తెలియపరచడానికనే నేను ఈరోజు ఈ టాపిక్ తీసుకున్నానండి. కాబట్టి కర్మ సకర్మంగా ఉండాలి అంటే ధర్మంతో కలిసి ఉండాలి. ధర్మో రక్షతి రక్షితః. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.